సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలతో రికార్డు సృష్టించారా? ప్రతి 12 రోజులకు ఒకసారి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారా? అధికారిక పర్యటనల కంటే ఎక్కువ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకే దేశ రాజధానికి వెళ్తున్నారా? దేశంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలా ఢిల్లీకి వెళ్ళలేదా? రేవంత్ హస్తిన పర్యటనలు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ముఖ్యమంత్రి హస్తెనకు పయనమయ్యారు. ఉదయం ఢిల్లీలో జరిగే యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన 23 నెలల్లో 56 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం గమనార్హం. అందులో ప్రభుత్వ కార్యక్రమాల కంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకే హస్తెనకు వెళ్లారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు 56 సార్లు ఢిల్లీకి, హైదరాబాద్ కు చక్కర్లు కొట్టారు. అంటే సగటున ప్రతి 12 రోజులకు ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అంతేకాకుండా 2-3 రోజులు అక్కడే గడిపిన సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఈ హస్తిన పర్యటనలతో రాష్ట్రానికి వెలగబెట్టింది శూన్యం. పార్టీ కార్యక్రమాలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందుకు ప్రధాన కారణం రేవంత్ కు ఢిల్లీ పెద్దల సపోర్టు లేకపోవడమేనని టాక్. ముఖ్యంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ కు అపాయింట్మెంట్ నిరాకరించడంతో పాటు ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర పార్టీ పెద్దలు రేవంత్ ను లైట్ తీసుకున్నారనే చర్చ జరిగింది. దీంతో హైకమాండ్ ను మచ్చిక చేసుకోవడం కోసం పదే పదే దేశ రాజధానికి పరుగులు తీస్తున్నాడన్న వాదన కాంగ్రెస్ లో ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తెలంగాణలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలు ఇటు రాష్ట్ర కాంగ్రెస్ లో, అటు ఢిల్లీలోనూ చర్చనీయాంశంగా మారాయి. దేశంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్నిసార్లు దేశ రాజధానికి వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే కూడా రేవంత్ రెడ్డి హస్తినకు అత్యధిక సార్లు వెళ్లి రికార్డు సృష్టించారని చర్చించుకుంటున్నారు. కాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు సమర్థించుకుంటున్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో తెలంగాణకు నిధులు తేలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.